వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గత ఏడాది మిర్చి సీజన్లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. అధికంగా ఉండడంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. సహజ సంపదతో అలరారే వెనుజులా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్రపెత్తనంతో చిగురుటాకులా వణికిపోతుంది. ఆ దేశ చమురును దాని ద్వారా వచ్చే ఆదాయాలపై తానే పెత్తనం చెలాయిస్తానంటూ అధికారిక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనుజులాతో కీలక చమురు ఒప్పందాన్ని ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరిపై 64 లక్షల రివార్డు ఉన్నట్లుగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. కర్నూలు నగరంలోని హోటల్ బేకరీ రంగం కార్మికులు గలమెత్తారు. తమకు కావాల్సిన కనీస సౌకర్యాల కోసం పోరాట బాట పట్టారు. హోటల్, రెస్టారెంట్, బేకరీలలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంలోనూ ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రయోజనాలను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐసిటియు జిల్లా కార్యదర్శి మునేపా విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన వర్కర్స్ యూనియన్ 3వ మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షుడిగా రేగళ్ల మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ సూర్య రెస్టారెంట్కి వేదికగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై రేగళ్ల మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. సరూర్ నగర్ శ్రీ త్రివేణి పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థుల కోసం ఖేల్ మహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఆటల్లో చురుగ్గా పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని ఆనందోత్సాహాలతో నింపారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ సునీల్ మరియు ప్రిన్సిపల్ యోగేశ్వరి హాజరై విద్యార్థులను ఉత్సాహాన్ని అభినందించారు. క్రీడలు శారీరక మరియు మానసిక అభివృద్ధికి ఎంతో అవసరమని వారు తెలిపారు. జాతర సమీపిస్తుండటంతో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి సౌకర్యాల పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అడసోయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడవాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. కలెక్టర్ దివాకర్ డిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐటీ డిఏపీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మేడారం మ్యూజియం, చిలకలగుట్ట, ఊరటం కాజ్వే, జంపన్న వాగు పరిసర ప్రాంతాలు పరిశీలించారు. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని, ఆదివాసీ, గిరిజన విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించడం, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే 6వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలు నిర్వహించే ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అడసోయ సీతక్క అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని ఐటీడీఏ ఏటూరు నాగారం మండల కేంద్రంలోని జంజోరి మైదానంలో బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం వింజరం గ్రామ పంచాయతీలోని తమ చిన్న కూతురు మంగమ్మ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఓ వృద్ధ దంపతులు బుధవారం మీడియా ముందు తమ ఆవేదన వెల్లబుచ్చారు. మమ్మల్ని కాపాడటానికి వచ్చిన యాదవ సంఘం కుల పెద్దలపై కూడా దౌర్జన్యానికి పాల్పడిందని, కులంలో ఎవరూ చెప్పినా వినడం లేదని, కుల పంచాయతీ పెట్టినా రావడం లేదని, పోలవరం ప్యాకేజీ కింద మాకు వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు చేసి మాకు అన్నం కూడా పెట్టకుండా కొట్టి వెళ్లగొట్టిందని ఆ వృద్ధ దంపతులు బోరున విలపించారు. రైతుల నమ్మకం భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురోను అమెరికా కిడ్నాప్ చేయడంపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నికోలస్ ముదురోను కిడ్నాప్ చేయడంపై భారతదేశం ఆందోళన చెందినట్లుగా తెలిపారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి జేవియర్ వటెల్తో జరిగిన సమావేశంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ సహకారంపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలంలో అమెరికా భారత సంబంధాలపై మరోసారి స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించారు. తనను తాను సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని, తాను భారతదేశానికి అపాచీ హెలికాప్టర్లు విక్రయించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను చూసేందుకు వచ్చిన మోదీ రక్షణ రంగానికి సంబంధించి 68 అపాచీ హెలికాప్టర్ల ఆర్డర్ ఇచ్చారని చమత్కరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన వివాదాలు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన వ్యక్తిగత సంబంధాలు, రక్షణ రంగంలో ఆలస్యంపై ట్రంప్ మాట్లాడారు.